వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. అయితే మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో తెలంగాణ ఎస్ఐ సిలబస్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. సో ముందుగా మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనకి 3 ఈవెంట్స్లో అవుతుంది. 1 ఈజ్ ప్రిలిమ్స్ అండ్ సెకండ్ ఈజ్ ఈవెంట్స్ అండ్ దెన్ మనకి మెయిన్స్ అనేది ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ ప్రిలిమ్లో టోటల్గా మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ ఏ వచ్చేసి అర్థమెటిక్ క్వాంట్ ఉంటుంది అండ్ పేపర్ బి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈచ్ పేపర్ కంటైన్స్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ కూడా. అండ్ సెకండ్, ఆఫ్టర్ దిస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, మనము ఎలాంటి హై స్కోర్ తెచ్చుకో అవసరం లేదు. సో ప్రిలిమ్స్లో మనము జస్ట్ క్వాలిఫై అయితే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 200 మార్క్స్కి 80, 81 అబవ్ ఇలా వస్తే కనుక వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు. సో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మనం ఈవెంట్స్కి అనేది ఎలిజిబుల్ అవుతాము. సో మెయిన్గా మనకి మెయిన్స్ మార్క్స్ మాత్రమే మనకి ఎట్ ది ఎండ్ మెరిట్ లిస్ట్లో కౌంట్ చేయబడుతుంది. సో ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, దాని తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం ఈవెంట్స్కి వెళ్తాం. ఈవెంట్స్లో మనకి మెన్కి అయితే 167.6 సెంటీమీటర్ టాల్ ఉండాలి, అంటే 167.6 cm ఉండాలి. అండ్ ఉమెన్ అయితే 152 సెంటీమీటర్స్ టాల్ ఉంటే సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఒకసారి ఈవెంట్స్లో మనం మెన్కి చూసుకుంటే 1600 మీటర్స్ రన్ ఉంటుంది. ఇదైతే కంపల్సరీగా ఇది మనం క్వాలిఫై అయితేనే ఇన్స్టెంట్గా మనము అదర్ ఈవెంట్స్కి అనేది ఫాలో అప్ అవుతాము. లేదు ఇక్కడ ఇది క్రైటీరియా మెట్ అవ్వకపోతే మటుకు మనము ఫర్దర్గా ఈ లాంగ్ జంప్ షార్ట్ పుట్కి డిస్క్వాలిఫై అయిపోతాము. సో 1600 మీటర్స్ 7 minutes 15 seconds మెన్ అండ్ ఉమెన్కి అయితే 800 మీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్ 5 minutes 20 seconds అనేది టైం ఉంటుంది. అలానే 4 meters లాంగ్ జంప్ ఉంటుంది మెన్కి. ఉమెన్కి అయితే 2.5 meter లాంగ్ జంప్ ఉంటుంది. అలానే షార్ట్ పుట్ కూడా మనం మెన్కి చూసుకుంటే 7.26 kg షార్ట్ పుట్ అనేది కండక్ట్ చేస్తారు. మినిమం డిస్టెన్స్ వచ్చేసి 6 meters అనేది వెయ్యాలి మెన్ అయితే. అలాగే ఉమెన్కి షార్ట్ పుట్ వచ్చేసరికి 4 kg షార్ట్ పుట్, మినిమం డిస్టెన్స్ 4 meters. ఉమెన్కి 4 kg షార్ట్ పుట్, 4 meters అనేది మినిమం డిస్టెన్స్. సో ఇది ఈవెంట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి ఉన్నట్టయితే కాదు, ఇక్కడ ఎవ్రీ ఈవెంట్ కూడా కంపల్సరీ. ఈ 3 కూడా మనము క్వాలిఫై అవ్వాలి. ఈ 3 కూడా మనం క్వాలిఫై అయితే మనము మెయిన్స్కి అనేది ఎలిజిబిలిటీ పొందుతాం అన్నమాట. అండ్ మెయిన్స్ వచ్చేసరికి మనకి 4 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. మనకి ఏవైతే మనం ప్రిలిమ్స్లో పేపర్ 1 and 2 చదువుతామో సేమ్ అవే పేపర్స్ 3 and 4 కూడా. 3 వచ్చేసరికి క్వాంట్ ఉంటుంది ఫర్ 200 మార్క్స్ అండ్ జిఎస్ 200 మార్క్స్. మనకి మెరిట్ లిస్ట్ అండ్ మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ 2 పేపర్స్ మాత్రమే, అంటే ఈ 2 పేపర్స్లో వచ్చిన మార్క్స్ను మనం కౌంట్ చేస్తారు. అండ్ పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది అందరికీ కూడా కంపల్సరీ, అది 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ తెలుగు పేపర్ 2 తెలుగు లేదా ఉర్దూ కూడా ఉంటుంది. సో తెలుగు లేదా ఉర్దూ ఇది కూడా 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్గా సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసి అసలు ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్లో మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిలిమ్స్ మనకి ఈ ఎస్ఐ తెలంగాణ ఎస్ఐలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్ ఆఫ్ 1/4 అనేది ఉంది, అంటే 0.20 మార్క్స్ ఇలా మనము లూజ్ అవ్వచ్చు ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒకవేళ మనం 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెడితే ఆ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన క్వశ్చన్స్కి కూడా మనకి 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. సో మనము అటెంప్ట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ చదివి ఆప్షన్ కూడా క్లియర్గా చదివి మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి. మనకి డిస్క్లైమర్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నది. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ సిలబస్ మనకి ఫస్ట్ పేపర్ ఏలో మనకి క్వాంట్ అనేది ఉంది, అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఇది 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్. అర్థమెటిక్ వచ్చేసి ఇట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అర్థమెటిక్ అనేది ఖచ్చితంగా మనము ఒక పట్టు సాధించాలి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా. యాజ్ వెల్ యాజ్ రీజనింగ్లో కూడా స్పేషియల్ విజువలైజేషన్ కానీ, ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇక్కడ ఎక్సెట్రా అని పెట్టారు కాబట్టి మనం ఈ అర్థమెటిక్ నుంచి కూడా వేరియస్ టాపిక్స్ అనేది వాళ్ళు అడగడానికి స్కోప్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇన్ రీజనింగ్ కూడా మనకు స్కోప్ అనేది వైడ్గా ఉంది. సో అర్థమెటిక్ నుంచి ప్రతి టాపిక్ కూడా కవర్ చేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ కవర్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనకి
పేపర్ బిలో జనరల్ స్టడీస్ ఫర్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. సో ఈచ్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో జనరల్ సైన్స్ ఇందులో మనకి కాంటెంపరీ డెవలప్మెంట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన కరెంట్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనము చదువుకోవాలి. అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్, కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఇక్కడ కొంత పార్ట్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉంది. అండ్ మేబీ ఎక్స్పెక్టెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నాట్ మేడ్ స్పెషల్ స్టడీ ఏం అవసరం లేదు. అంటే మనం ఈ సబ్జెక్ట్లో సైంటిస్ట్ అయితే అవనవసరం లేదు, జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ జనరల్ సైన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ దెన్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, మనము తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళాలి. అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఎంఫసిస్ విల్ బి బ్రాడ్ ఆన్ జనరల్ అండర్స్టాండింగ్ టు ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక కింగ్డమ్ అనేది చదువుతున్నాం అనుకో, అందులోని ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ కింగ్డమ్, అలా కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ కింగ్డమ్, విజయనగర ఎంపైర్ చదువుతుంటే దాని ఎకనామిక్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అలాగే సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని ఆ కింగ్డమ్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. యాజ్ వెల్ as మనకి జోగ్రఫీ ఉంది, జోగ్రఫీ ప్రిన్సిపల్స్ ఆఫ్ జోగ్రఫీ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఎన్ని అయినాయి, జనరల్ సైన్స్ అయింది, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, అండ్ ఇక్కడ జోగ్రఫీ ఒక సబ్జెక్ట్. అండ్ దెన్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ కానీ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ మెన్షన్ చేశారు. సో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా రిలవెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. యాజ్ వెల్ యాజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ జనరల్ స్టడీస్ సిలబస్ ఈస్ తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్, ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990 టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అంటే ప్రజెంట్ వరకు తెలంగాణ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇందులో. సో ఇది మనకి పార్ట్ బి జనరల్ స్టడీస్. సేమ్ సిలబస్ వచ్చేసి మనకి మెయిన్స్లో కూడా ఉంటుంది. సో టోటల్గా మనము ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి తెచ్చుకోవాల్సిన మార్క్స్ ఎంత అంటే 200కి 81 అబోవ్ అయితే తెచ్చుకోవాలి. మనం టార్గెట్ పెట్టుకుందాం, 91 తెచ్చుకోవడానికి టార్గెట్ పెట్టుకుందాం. సో మనం ఇక్కడ బోత్ ద సబ్జెక్ట్స్ అంటే బోత్ ద పార్ట్స్కి మనము ఈక్వల్ ఎంఫసిస్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ మనం చదవాలి. ఒకటి తక్కువ లేదా ఒకటి ఎక్కువ లేదా నేను జిఎస్లో బాగా స్కోర్ చేస్తాను అని దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా నేను మ్యాథ్స్లో బాగా స్కోర్ చేస్తానని దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఇది పక్కా హై ఛాన్సెస్ ఆఫ్ అంటే క్వశ్చన్ వచ్చేసి అది నేను ఖచ్చితంగా రాంగ్ పెట్టిన అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీరు జిఎస్ పైన కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మెయిన్స్ సిలబస్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఓన్లీ 2 అనేవి కొత్తగా వస్తాయి. ఒకటి ఇంగ్లీష్, దట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్, అండ్ తెలుగు లేదా ఉర్దూ, ఈ 2 పేపర్స్తో పాటు కూడా మార్క్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రిలిమ్స్లో 100 మార్క్స్కి ఉంటే ఇక్కడ మనకి పేపర్ 3 and 4 అనేది ఈచ్ 200 మార్క్స్ క్యారీ చేస్తుంది. యాజ్ వెల్ as 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే క్వాలిఫైయింగ్ పేపర్, ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్. ఇందులో మనము 100 మార్క్స్కి 99 తెచ్చుకోవాలి, ఎంత కష్టపడిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 40 అబోవ్ 45 అబోవ్ ఇలా తెచ్చుకుంటే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ షల్ బి ఆఫ్ ఎస్ఎస్సి లెవెల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు 50 క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ 25 మార్క్స్, 45 minutes ఉంటుంది. ఇందులో మనకి వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు సాల్వ్ చేయమని. సో అది అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ 50 క్వశ్చన్స్ కూడా మనకి ఎంసీక్యూ టైపే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ మనము మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ బి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైపు. ఇక్కడ మనం ఏదైతే గ్రామర్ నేర్చుకున్నామో అది ఇక్కడ రాత ద్వారాగా మనము ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. డిస్క్రిప్టివ్ అంటే రైటింగ్. సో అలాగే ఇది 75 మార్క్స్కి ఉంటుంది. 2 hours ఎగ్జామ్, 2 hours 15 minutes ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కవరింగ్ రైటింగ్ ఆఫ్ ప్రెసెస్ లెటర్స్ కానీ రిపోర్ట్స్ కానీ, ఒక ఎస్సే రాయమంటారు, ఒక సోషల్ టాపిక్ సొసైటీ టాపిక్ మీద ఎస్సే ఇస్తారు, గ్లోబల్ వార్మింగ్ మీద ఎస్సే రాయమంటారు. సో అలా ఎస్సే, టాపికల్ పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఇక్కడ ఈ పార్ట్ బిలో ఉంది. అలాగే సేమ్ తెలుగులో కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. క్యాండిడేట్ హ్యావ్ టు చూజ్ ఐదర్ తెలుగు లేదా ఉర్దూ, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అనేది
అనేది మనకి ఇస్తారు. సో ఈ రెండు పేపర్స్లో ఈ రెండు లాంగ్వేజెస్లో మనం ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ చూసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ సేమ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఈ తెలుగు పేపర్ ఆర్ ఉర్దూ పేపర్లో కూడా మనకి గ్రామర్ పైన, వొకాబులరీ పైన అండ్ వాటి యూసేజ్ పైన, కాంప్రహెన్షన్ పైన, ఈ స్కిల్స్ పైన మనకి MCQ టైప్ క్వశ్చన్స్ 25 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ పార్ట్ బిలో మనకి డిస్క్రిప్టివ్ అంటే రాత పరీక్ష ఉంటుంది ఫర్ 75 మార్క్స్ 2 hours 15 minutes అనేది టైం ఉంటుంది. సో దీనిపైన కూడా మనం పైన ఏదైతే చదువుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ మనకి లెటర్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఎస్ఏ అని ఇవన్నీ రాయమంటారు ఫర్ 75 మార్క్స్. ఇక్కడ మనము ఈ పేపర్స్ కనుక చూసుకుంటే ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. ఈ రెండిట్లో కూడా మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. మనం 100కి 100 తెచ్చుకోవడం అవసరం లేదు. సో నెక్స్ట్ మనం పేపర్ 3 అండ్ పేపర్ 4 మనకి ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పేపర్ 3 అండ్ పేపర్ 4 కూడా సేమ్ మనం ప్రిలిమ్స్లో ఏదైతే చదివామో అదే సిలబస్ ఉంటుంది. సో అదే ప్యాటర్న్ కూడా. కాకపోతే ఏంటంటే మనకి క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ 400 మార్క్స్కి ఈ 2 పేపర్స్ అనేవి కూడా. సో ఇక్కడ మనం మెరిట్ అనేది ఖచ్చితంగా సాధించుకోవాలి. ఇక్కడ ఎక్కువ మార్క్స్ రావడానికి మనము చాలా బాగా కష్టపడాలన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ సిలబస్, సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయండి. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కూడా మీరు అస్సలు చదవడానికి వీల్లేదు. అర్థమెటిక్లో ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ప్రతి రీజనింగ్ పార్ట్ కూడా మీరు వదలొద్దు. అండ్ ఈవెన్ జనరల్ స్టడీస్లో కూడా మనం ఏదైతే మనం ప్రిలిమ్స్కి 50% ఎఫర్ట్స్ పెడితే మెయిన్స్కి మటుకు 200% ఎఫర్ట్ పెట్టి మనం చదవాల్సిందే. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ తెలంగాణ ఎస్ఐ. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మీరందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. గుడ్ లక్. యూ క్యాన్ క్రాక్ తెలంగాణ ఎస్ఐ.